హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త. పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. సో నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని నేను వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది, మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఆ రోజున ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు 5,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయడం జరిగింది మొదటి విడత కింద. అయితే ఇప్పుడు మరలా 2వ విడత నిధులు అక్టోబర్ 18వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే ఆ తేదీన నిధులు అనేవి విడుదల కాలేదండి, మరొకసారి వాయిదా పడడం జరిగింది. ఈ నిధులు వాయిదా పడిన అనంతరం మళ్ళీ ఎప్పుడు విడుదల చేయొచ్చు అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో సో వారికి అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంకులో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి కూడా ఒకేసారి నిధులు 10,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద 5,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 2వ విడత కింద మరో 5,000 రెండు కలిపి కౌలు రైతులకు ఒకేసారి 10,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. CCRC కార్డు ఎవరైతే కలిగి ఉంటారో సో వారికి మాత్రమే 10,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు ఖచ్చితంగా CCRC కార్డు అనేది అప్లై చేసుకొని తీసుకొని ఉండండి, అప్పుడే మీకు ఈ నిధులు అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక ఏడాదికి 3 విడతల్లో 14,000 రూపాయలు రైతులకు ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక విడత నిధులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు 2వ విడత 5,000 కనుక రిలీజ్ చేసినట్లయితే నెక్స్ట్ 3వ విడత కింద మరో 4,000 రూపాయలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 14,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆగస్టు 2వ తేదీనే పీఎం కిసాన్ 20వ విడత నిధులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో పీఎం కిసాన్ పథకానికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా 2,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఇప్పుడు పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి నవంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో సో వారికి డైరెక్ట్గా 2,000 రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది పీఎం కిసాన్ 21వ విడత నిధుల కింద అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే లేదనైతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కౌలు రైతులు పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి పొందలేరు. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 21వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయించుకొని ఉండాలి అనేది సమాచారం అండి. డైరెక్ట్గా డీబీటీ రూపంలో బ్యాంక్ ఖాతాలకి 2,000 రూపాయలు జమ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకొని ఉంటేనే బ్యాంక్ ఖాతాలోకి 2,000 రూపాయలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక చేయించుకోకుండా కనుక ఉండినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది హోల్డ్లో పడుతుందని అయితే సమాచారం అండి, మీ బ్యాంక్ ఖాతాలకి జమ అవ్వదని అయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పీఎం కిసాన్ నిధుల కింద ఒక ఏడాదికి భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వారందరికీ 3 విడతల్లో 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ పథకం అయితే వర్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఉన్నారో వారికి అన్నదాత సుఖీభవ 5,000, అదేవిధంగా పీఎం కిసాన్ నిధి కింద 2,000, మొత్తం 7,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన కూడా తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.